హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. నేను ఏదైనా వర్క్ చేయాలంటే మా పాపకు ఏదో ఒకటి ఫుడ్ పెట్టేసి చేసేసుకుంటాను. అప్పుడైతే ఏం సతాయించదు. గుత్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేసేసుకుందామా? ముందుగా పల్లీలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఏలాకులు, లవంగాలు, కొన్ని మిరియాలు, కొంచెం షాజీరా, అవన్నీ మంచిగా లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట, వితౌట్ ఆయిల్. అవంతా అయిపోయింది. అవి చల్లారాక గ్రైండింగ్ చేసుకోవాలి, పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ మా పాప చూడండి ఎలా ఆడుకుంటుందో. ఫోటో తీ మమ్మీ, ఫోటో తీ మమ్మీ అని చెప్తుంది నాకు ముందుగానే. అలా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి పరిగెడుతూనే ఉంది. ఇంకొకసారి మమ్మీ నన్ను మళ్ళీ ఫోటో తీయు అని చెప్తుంది నాకు. ఇక అంతలోపు ఇవన్నీ చల్లారిపోయినాయి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ముందుగా వెల్లుల్లి, ఆనియన్, కరివేపాకు, ఒక టమాటో, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మిక్సీ జార్ తీసుకొని పల్లీలు అవన్నీ మెత్తగా చేసుకోవాలి. నువ్వులు కూడా మంచిగా ఫ్రై చేసుకొని అందులో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి ఇవన్నీ మంచిగా మళ్ళీ వాటర్ వేయకూడదు, అలానే చేసుకోవాలి. తర్వాత తగినంత కారము, పసుపు, ధనియాలు పొడి ఉంటే పొడి వేసుకొని, ధనియాలు ఉంటే ధనియాలు, కొంచెం సాల్ట్, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకొని వితౌట్ వాటర్ మిక్సీ చేసుకోవాలి. టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలి, వాటర్గా ఉండవద్దు మసాలా. ఇది పక్కన పెట్టేసుకొని ఇంకొక బౌల్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి వంకాయల్ని. అందులో వేసేసుకోవాలి, ఎందుకంటే చేదు వచ్చేస్తాయి అన్నమాట. అందుకు మనం గ్రైండింగ్ చేసుకున్న మసాలా ఉంది కదా, వంకాయలు అన్నిటికీ అలా పట్టించేసేయాలి. నేనైతే 5 వంకాయలే తీసుకున్నాను, ఎందుకంటే మిగిలిన ఎవరు తినరు. ఇంకా మసాలా మిగులుతుంది, అది వచ్చేసి కర్రీ చేసేటప్పుడు యూస్ చేసేసుకోవచ్చు. ఇంకా కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటే బాగుంటుంది కర్రీకి. పచ్చిమిర్చి, ఇక్కడ మీరు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను వేయట్లేదు. ఇంకా వంకాయలన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అవి అతుక్కొని పోతాయి. అలా టర్న్ చేసుకుంటూ ఉండాలి, అటువైపు ఇటు, ఇటువైపు అటు. ఆల్రెడీ మంచిగా మగ్గుతూ ఉన్నాయి. ఇంకా మనం కట్ చేసుకున్న టమాటో కూడా వేసేసుకోవాలి అందులో. కొంచెం కరివేపాకు, ఇంకా మళ్ళీ అవన్నీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి, 1 నిమిషంకి ఒకసారి కలుపుతూ ఉండాలి. టర్న్ చేసుకుంటూ కలుపుతూ ఉంటే ఇంకా మిగిలిన మసాలా కూడా అందులో వేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి. చూడండి చాలా థిక్గా ఉంది కర్రీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే చాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.